ఓట్ చోరీ అంశం దేశంలో రాజకీయ దుమారం రేపింది. ఎన్డీఏ కూటముల మధ్య సర్ వివాదం పొలిటికల్ హీట్ రాజేసింది. ఈసీ కేంద్రంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. విపక్షాల పోరాటం నడుమే సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై ఈ ఏడాది పెద్ద రాజకీయ రగడ జరిగింది. ఈసీ బీజేపీపై విపక్షాలు సంచలన ఆరోపణలు చేశాయి. ఓట్ చోరీ అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై యుద్ధమే ప్రకటించారు. ఓట్ల చోరీ జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సర్ ప్రక్రియలోని అనేక అంశాలపై రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే దళితులు, ముస్లింలు, ఓబీసీలు, నిరుపేద వర్గాల ఓట్లను వ్యూహాత్మకంగా తొలగించారని ఆరోపించారు. బీజేపీ, ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని రాహుల్ మండిపడ్డారు. ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియలో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఉపయోగించి తమ మద్దతుదారులను ఏరివేస్తున్నారంటూ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో ఓట్ల తొలగింపు జరిగిందంటూ పలు రుజువులు చూపించారు. ఇండియా కూటమి నేతలంతా పార్లమెంటు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. ఇక తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 1 మధ్య 16 రోజుల పాటు విపక్ష కూటమి రాహుల్ సారథ్యంలో ఓటర్ అధికార యాత్రను బీహార్లో నిర్వహించింది. అయితే రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. మరోవైపు ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా జరుగుతోందని ఈసీ చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాలు శాంతించడం లేదు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులను ధృవీకరణ పత్రాలుగా అంగీకరించబోమని ఈసీ చెప్పడం పెద్ద వివాదానికి దారితీసింది. సర్ ప్రక్రియపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వంటి పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు జూన్ 25న బీహార్లో సర్ ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. జూలై 10న సర్ ప్రక్రియపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం ఇచ్చింది. ఓటర్ల గుర్తింపు నమోదు కోసం ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలను ప్రాథమిక ధృవీకరణ పత్రాలుగా అంగీకరించాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో సర్ నిర్వహణ నిబంధనల్లో ఈసీ మార్పులు చేసింది. జూలై 25న బీహార్లో సర్ ప్రక్రియ ముగిసింది. ఆగస్టు 1న బీహార్ ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీ ప్రచురించింది. దీని ప్రకారం దాదాపు 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలో కూడా సర్ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న సర్ ప్రక్రియ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా తొలి దశ ముగిసేసరికి తమిళనాడు వ్యాప్తంగా ఏకంగా 97.37 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. అక్టోబర్ 27 నాటికి తమిళనాడులో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇటీవలే విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఈ సంఖ్య 5.43 కోట్లకు పడిపోవడం సంచలనమైంది. మొత్తం ఓటర్లలో దాదాపు 15.2% మందికి కోత పడడంపై తమిళ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యధికంగా ఓట్ల తొలగింపు జరిగింది. ఈ భారీ తొలగింపులపై తమిళనాడులో రాజకీయ యుద్ధం మొదలైంది. అధికార డీఎంకే, టీవీకే ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష అన్నా డీఎంకే ఈ ప్రక్రియను స్వాగతిస్తోంది. అయితే డీఎంకే సహా పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మొత్తానికి ఓవైపు ప్రతిపక్ష పార్టీల న్యాయ పోరాటం జరుగుతుండగానే మరోవైపు దేశంలో సర్ ప్రక్రియ ఊపందుకుంది.